హలో బేగమ్స్ గార్డెన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను సేమియా ఎగ్ సేమియా చేస్తున్నానండి. ఎమ్మి ఎమ్మి ఎగ్ సేమియా చేసుకుందామండి. మన క్లైమేట్ కూడా చల్లగా ఉంది, వర్షం వస్తుంది. స్పైసీగా ఎమ్మీగా చేసుకుందామండి. హ్మ్, మాకు గెస్ట్లు కూడా ఉన్నారు, కొద్దిగా స్పెషల్గా ఉంటుందని చేస్తున్నాను. మా కోడలు వాళ్ళు అందరూ ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు నాకు. సరేనండి, ఇదిగో స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, ఒక 4 ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఎగ్స్ అండి. 9 ఎగ్స్, మన ఇష్టం. కొద్ది ఎగ్స్ 9 వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేనేమో 9 వేస్తున్నాను. సేమియా ఇదిగోండి, కేజీ 1 కిలో సేమియా ఉంటుందండి. ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఇలాగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టి 1 కిలో ఉంటాయండి. నేనైతే 9 ఎగ్స్ వేస్తున్నాను. పచ్చిమిరకాయలు 4, ఉల్లిపాయలు 4, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, ధనియా పౌడరు, కారం, పసుపు, ఉప్పు అండి. ఇంతేండి ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇదిగోండి, పొయ్యి మీద నూనె పెట్టుకున్నామండి. నూనెలో ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి. ఒక పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నామండి. ఇవి ఉల్లిపాయలు వేగేటప్పటికి సేమియా మనం వార్చేసుకుందాము నీళ్ళలో. సేమియా వార్చుకుందామండి. ఇలా బ్రౌన్గా వేయాలండి, వేస్తేనే బాగుంటుంది. బ్రౌన్గా వేయించాలి. వేయించేసి ఈ నీళ్ళలో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని సేమియా ఇందులో వేసుకోవాలి. ఇది కొద్దిగా పలుపు మీద ఉన్నప్పుడే వార్చేసుకోవాలండి. సేమియా వార్చి పక్కన పెట్టుకోవాలి మనం. ఈ ఉల్లిపాయ ఏమో కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేగాలండి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఈ సేమియా వార్చేసుకుందాము. కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి వార్చేటప్పుడు, అంతే. కొద్దిగా వార్చేసుకుందామండి. కొద్దిగా నీళ్ళు కడిగేసి, కొద్దిగా నీళ్ళతో కడిగేసి వేసేసుకోండి. అంతా బుట్టలోకి వేసేసుకోండి. సేమియా వార్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేమో ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇందులో చూడండి, అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకుందాం. కారం, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు చూసి వేసుకుందామండి మనం. కొద్దిగా ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ ఇట్లా వేగిన తర్వాత ఎగ్స్ వేసుకుందామండి. మీరు సేమియాని బట్టి వేసుకోండి ఎగ్స్. నేనైతే కిలో సేమియా వేసాను, దానికి ఒక 9-10 ఎగ్స్ వేస్తున్నాను. ఒక ½ కిలో ఉల్లిపాయలు వేసానండి. మీరు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. వర్షం కంటిన్యూగా పడతానే ఉంది కదండి, అందుకని స్పైసీగా చేసుకున్నాం టిఫిన్ అని. నాకంత బాగాలేదండి, నీరసంగానే ఉంది. మా కోడలు, మా వదిన వాళ్ళందరూ వచ్చారు, హెల్ప్ చేస్తున్నారు. మీకు వీడియో చూపించాలి కదా, ఏదో ఒకటి చేద్దామని చేస్తున్నాను. ఇదిగోండి, 9 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను నేను. ఒక ½ కిలో ఉల్లిపాయ ఉంటుందండి, అంతే వేసుకున్నాను. కొద్దిగా ఇదంతా ఫ్రై అవ్వాలండి. ఇలా ఇది వాచ్ చేసుకున్నాము, అన్నీ వేసుకొని ఇది ఫ్రై అవ్వాలండి కొద్దిగా. ఓకే అండి, ఇదిగోండి మనం ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, కట్టు వేసుకున్నాం. ఎగ్ ఇలా ఫ్రై అవ్వాలి కొద్దిగా లైట్ బ్రౌన్గా అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి,
పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసుకున్నాం. మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా వేసుకోండి. ఉప్పు కారం మీకు టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఉప్పు కారం. మేమైతే స్పైసీగా చేసుకుంటున్నాం, వర్షం అది వస్తుందని. ఇదిగోండి ఇక్కడ ఇది వార్చి పెట్టుకున్నాను కదా, ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి మనం. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఇది. నెయ్యి వేసుకుందాం. దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేస్తాను. ఇందులో వేసేద్దాం ఇదంతా. నేను క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ చేసుకున్నానండి, మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు కాబట్టి. మీరు మీ ఇంట్లో గెస్ట్లు మీ ఇంట్లో బట్టి మీరు చేసుకోండి. ఎగ్ అంటే ఇది సేమియా బాగా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు కారం చూసుకోండి, కావాలంటే తర్వాత అయినా మనం ఇప్పుడైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతే, మేమందరం ఉన్నాం, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. మీరు మీ ఇంట్లో చూసుకొని మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత చేసుకోండి. కొద్దిగా పావు కిలో చేసుకోవచ్చు, మీ ఇంట్లో మనుషులను బట్టి మీరు చేసుకోండి క్వాంటిటీ. మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ నేను చేసుకున్నాను. ఓకేనండి. నా వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి. ఇది చూడండి, ఎమ్మి ఎగ్ సేమియా అండి. ఓకే అండి, బాయ్ అండి.